హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను ఇప్పుడు చేయబోయేది ఏంటంటే కాకరకాయ ఫ్రై. నేనైతే మా అత్త దగ్గర నేర్చుకున్నాను. ఇది ఇలా తింటే చేదు కూడా అనిపించదు, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఫస్ట్ టైం నేను కూడా నేర్చుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. వండిన తర్వాత ముందు కాకరకాయలు ఇలా తీసుకొని కడిగేసుకున్న తర్వాత వాటిని మొత్తం పీల్ చేసేయండి, తొక్కలు తీసేయండి దాని మీద అంతా. తీసుకున్న తర్వాత రౌండ్గా చక్రాలు కోసుకోండి. మంచిగా బాగా అలా పెద్దగా కొంచెం రౌండ్గా చక్రాలు కోసుకోవాలి. చక్రాలు కోసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కాకరకాయ ముక్కలు వేసుకొని అందులో పెరుగు, వాటర్ వేసుకొని పెరుగు, పసుపు, ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా ఉడికించండి. అలా బాగా ఉడుకుతున్నప్పుడు పెరుగు అంతా కొంచెం పైకి తేలుతూ ఉంటుంది, అదేదో అనుకోకండి. అలా బాగా ఉడికిపోయిన తర్వాత వాటర్ కన్నాల గిన్నెలో తీసుకొని దాన్ని క్లాత్తో మనం దాన్ని ఒత్తుకోవాలి. వాటర్ అంతా పోయేటట్టు ఒక క్లాత్తో ఒత్తేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టండి. పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత బాగా వేగనియండి. వేగిన తర్వాత చిట్పట్లాడిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగించుకోండి. కొంచెంసేపు వేగిన తర్వాత టమాటా మరీ ఎక్కువ కోసుకోండి. ఒక 1 టమాటో తీసుకోండి. టమాటో కూడా 1 టమాటో ఎక్కువ వేసుకోవద్దు. కొంచెంసేపు ఫ్రై చేయండి. ఉప్పు, పసుపు వేసి నెక్స్ట్ జీలకర్ర, ధనియాల పొడి, కారం, పసుపు వేసుకొని కొంచెం బాగా మగ్గేంత వరకు దాన్ని వేపుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఉడికించుకున్న కాకరకాయ అది ఉందో అది వేసుకోండి. అందులో ఆల్రెడీ మనం ఉడికించి ఉన్నాం కనుక సగం ఉడికిపోయి ఉంటుంది కాకరకాయ. ఇప్పుడైతే కొంచెం ఇది బాగా మగ్గించాలి. బాగా అలాగే లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు. లాస్ట్ వరకు వేపుతూనే ఉండాలి, వాటర్ అయితే వేయకూడదు. వేసిన తర్వాత అది బాగా కొంచెం దగ్గరగా అయ్యేటట్టు వేగించుకోండి. వేగడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 15-20 మినిట్స్ వరకు. అలా చాలా దగ్గరగా అయిపోవాలి మొత్తం. వాటర్ అయితే వేయకూడదు. అందులోనే ఆ గ్రేవీతోనే అలా మగ్గిపోతుంది, అది అలా దగ్గరగా అయిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుందండి. నేనైతే తిని కూడా చూశాను, అసలు చేదు కూడా తెలియలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.